ఇన్వాయిస్ సెట్టింగ్స్లో మనము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్లో మనకు రకరకాల నెంబర్ ఆఫ్ మార్కెట్లో సేల్స్ ఇన్వాయిస్ చాలా ఉంటాయి. ఎలా ఉన్నా అమౌంట్స్ మనం మ్యాచ్ చేయాలి. ఏ విధంగా మ్యాచ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 minute guys. ఆ పైన బ్లాక్ తల్లి కూడా తీసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి కదా సో ఈ ఇన్వాయిస్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా, వద్దనుకుంటే తీసేయాలన్నా ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలి. ఇన్వాయిస్లో మనకి సెట్టింగ్స్ అనేది 3 రకాలు ఉంటాయి. 3 రకాల ఇన్వాయిస్ సెటప్స్ చేసుకోవచ్చు. సో వాటిని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఇన్వాయిస్లో లోగో ఎలా సెట్ చేయాలి, ఇది పెట్టుకుగా తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా సెటప్ చేయాలి. ఓకే, మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, వద్దనుకుంటే తీసేయాలి. ఇవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. రేపు రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇన్వాయిస్లో ఎన్ని రకాల ఆప్షన్స్ మనము కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చా అనేది మీకు తెలిసేయాలి. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి అని కూడా మీకు క్లియర్గా తెలియాలి. ఓకే, ప్రతి ఆప్షన్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా. పర్చేస్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్తున్నా. ఒక పర్సన్ తీసుకున్నాను, ఆల్ట్-C బాలు మర్చెంట్స్ డెబ్టర్స్. అడ్రస్ ఇస్తున్నాను, ఫేక్ అడ్రస్. కంట్రోల్ ఏ సేల్స్ ఐటమ్స్ తీసుకుంటున్నా. ఇట్లా ఐటమ్స్ ఇచ్చాం, కింద ట్యాక్స్ ఇస్తాం. సో ఇప్పుడు ప్రింట్ తీయాలంటే కంట్రోల్-P ఇవ్వాలి. కంట్రోల్-P చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అని షో చేస్తుంది. ప్రివ్యూలోకి వెళ్తే మనం చూసుకోవాలంటే ప్రివ్యూలోకి వెళ్ళాలి. ఆల్ట్ చేస్తే జూమ్ అవుతుంది. ఇది ట్యాక్స్ ఇన్వాయిస్. ఇలా వచ్చింది అంటే ఇది మీరు టాలీకి సంబంధించిన ఇన్వాయిస్ అని అనుకోవాలి. ఇలా ఫార్మాట్ ఉందంటే ఆల్ట్-Z ఇస్తే జూమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక రకమైన ఫార్మాట్. టాలీలో ఇది ఒక రకమైన ఫార్మాట్. సెకండ్ ఫార్మాట్ చూడండి, ఎస్కేప్ ఇవ్వండి. ఫిగర్లోకి వెళ్ళండి, కాన్ఫిగర్, యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్, ఎంటర్ ఇవ్వండి, ఎస్ అవుతుంది.
ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చి ప్రివ్యూ చూడండి. ఆల్ట్ జెడ్ ఇస్తే ఇది ఒక జూమ్. ఓకే, ఇది ఒక ట్యాక్స్ ఇన్వాయిస్. ఇది రెండో రకం ట్యాక్స్ ఇన్వాయిస్. అంటే మనం ట్యాక్స్ ఇన్వాయిస్లోనే 3 రకాల ఇన్వాయిస్లు చూడొచ్చు. ఇది రెండో రకం. ఎస్కేప్. మళ్ళీ కాన్ఫిగర్లోకి రండి. ఫస్ట్ది ఎంటర్ చేస్తే నో అయిపోతుంది. తర్వాత ఇక్కడ సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్. సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ ఇవ్వండి. ఎస్ అవుతుంది. ఎస్కేప్ ఇవ్వండి. ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. ఇది మూడో రకం ఇన్వాయిస్. A4 హాఫ్ పేపర్ ఇవ్వడానికి ఇస్తారు. ఇంత పెద్ద పేపర్ ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వరు. ఇలా ట్యాక్స్ ఇన్వాయిస్లో 3 రకాల ఫార్మాట్స్ ఉంటాయి. మనం ఏ ఫార్మాట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, వద్దు అనుకుంటే మళ్ళీ ఎస్కేప్ ఇచ్చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. నో పెట్టేయాలి. మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఎస్కేప్ ప్రివ్యూ. మళ్ళీ నార్మల్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్, హెచ్ఎస్ఎన్ కాలం, క్వాంటిటీ కాలం, రేట్ కాలం, తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్ ఇవి కనిపించకూడదు అనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో క్వాంటిటీ ఉంది కదా, ఎంటర్ ఇచ్చి నో ఇచ్చేయండి. సో రేట్ ఉంది కదా, ఎంటర్ ఇచ్చి నో ఇవ్వండి. తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్, సో హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి నో, దాని కింద ఆప్షన్ కూడా నో పెట్టండి. ఎస్కేప్ ఇవ్వండి. ప్రివ్యూ ఆల్ట్ జెడ్. చూడండి అన్ని వెళ్ళిపోయినాయి కనిపించకుండా. చూసారా? మళ్ళీ రావాలంటే ఏంటి? అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి. సో క్వాంటిటీ ఎస్, సో రేట్ ఎస్, సో హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సిఎస్, సో జిఎస్టీ అనాలిసిస్, సో హెచ్ఎస్ఎన్ ఎస్ఏ డీటెయిల్స్ ఎస్. ప్రివ్యూ చూడండి మళ్ళీ వచ్చాయి. ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఓన్లీ ఇన్వాయిస్ నెంబర్ డేటెడ్ మాత్రమే ఉండాలి. ఓకే, వద్దనుకుంటే ఏ ఆప్షన్స్ నో పెట్టాలి. నో పెడితే ఏవి నో అయిపోతాయి. ఓకే, తర్వాత ఇక్కడ మన కంపెనీ యొక్క డీటెయిల్స్ కనిపించకూడదు. సో అప్పుడు ఎక్కడ ఆప్షన్ నో పెట్టాలి. కాన్ఫిగర్ అండి, కంపెనీ డీటెయిల్స్, సో కంపెనీ నేమ్, సో కంపెనీ అడ్రస్ ఎస్లో ఉన్నాయి కదా, ఎంటర్ ఇచ్చి నో అయిపోతాయి. ఇక్కడ చూడండి ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్, ఇవన్నీ ఎస్లో ఉన్నాయి కదా, ఇవన్నీ నోలో పెట్టాలి. నో నో నో, ఎంటర్ నో. వ్యూ ఆల్ట్ జెడ్. చూసారా? కంపెనీ డీటెయిల్స్ కనిపించలేదు. ఇటు పక్కన ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ కూడా కనిపించలేదు. మళ్ళీ రావాలి అంటే అవే ఆప్షన్స్ని ఎస్ పెట్టాలి. ఓకే, అవే ఆప్షన్స్ని ఎస్ పెట్టాలి. చూసారా? అన్ని ఫీచర్స్ వచ్చాయి. ఓకే, తర్వాత చూడండి ఇది నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోయింది. పేజీ 2కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎక్కువ మనకు ప్రాసెస్ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ పర్సంటేజ్ కాలం రావాలి. పర్సంటేజ్ కాలం రావాలంటే ఏం చేయాలి? సో జిఎస్టీ రేట్ ఎంటర్, ఆల్ట్ జెడ్ వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ కాలం ఓకే. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడ ఫిల్ చేస్తే ఈ ప్లేస్లోకి ఆ మ్యాటర్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు
మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ఇప్పుడు వచ్చింది సార్. వైస్ రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా? కనబడుతుందా? కనబడుతుంది సార్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి ఫిల్ అవ్వాలంటే ఎక్కడ వెళ్ళాలో చూద్దాం. ఇక్కడ బాలు మర్చెంట్స్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఫిల్ చేశారంటే అక్కడ ఫిల్ అవుతాయి. బై ట్రక్ బిల్ ఆఫ్ లోడింగ్, ఎల్ఆర్ నెంబర్, మోటార్ వెహికల్ నెంబర్, డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసామంటే మనకు అక్కడ షో చేస్తాయి. చూడండి, కంట్రోల్ పి. సరే, ఇక్కడ ఫిల్ అయినాయి. ఓకే, తర్వాత ఈ ప్రింట్ ఇచ్చేటప్పుడు సో ఈ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, అది ఎక్కడికి వెళ్ళాలి? ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకు ఒక్క ప్రింట్లోనే 3 కాపీలు రావాలి. అది ఎక్కడ సెట్ చేయాలి? ఇక్కడ సో మోర్ ఉంది కదా, అక్కడ ఎంటర్ ఇచ్చామంటే మరిన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. చూడండి, హైట్ ఆఫ్ నార్మల్ ఇన్వాయిస్ 10 ఉంది కదా, తగ్గించాలంటే తగ్గించవచ్చు, పెంచాలంటే పెంచవచ్చు. నెంబర్ ఆఫ్ స్టార్ట్, నెంబర్ ఆఫ్ కాపీస్ 1 ఉన్నాయి కదా, 3 పెట్టామంటే డూప్లికేట్, ట్రిప్లికేట్, ఒరిజినల్ అన్ని చూపిస్తాయి. అదే ఇక్కడికి వెళ్ళి పర్సంటేజ్ పెంచామంటే 12 పెట్టామనుకోండి, వ్యూ చూడండి, ప్రింట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. చూడండి, ఎడ్జ్లోకి వచ్చింది. చూడండి, టోటల్గా ఎడ్జ్లోకి వచ్చింది ఇన్వాయిస్. ఇప్పుడు తగ్గించాలనుకోండి, దాని ఇన్వాయిస్ని తగ్గించాలి. ఎస్కేప్, కాన్ఫిగర్, షో మోర్లోకి వెళ్ళండి, లాస్ట్లోకి వెళ్ళండి. డిస్పాచ్ డీటెయిల్స్ వద్దనుకుంటే ఇవి కూడా తగ్గించచ్చు. 12 తీసేసి ఇక్కడ 8, ఇది వచ్చేసి 6. చూడండి, ఇలా హాఫ్ పేజ్ తీసుకురావచ్చు. ఓకే, తర్వాత అదే పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అది నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బాలు మర్చెంట్స్, బయ్యర్ బిల్ టు. సో ఇక్కడ చూస్తే కంపెనీ ఒకటే, జిఎస్టీ నెంబర్ ఒకటే, అడ్రస్లు వేరు. ఇప్పుడు బాలు మర్చెంట్స్ అనేది కడప అడ్రస్ ఉంది, మరొకటి నెల్లూరు అడ్రస్ కూడా రావాలా. అప్పుడు ఎక్కడ సెట్ చేస్తే ఆ బిల్ టు సిప్ టు అనే అడ్రస్లు ఈ ప్లేస్లోకి వస్తాయి అనేది మనం చూద్దాం. బాలు మర్చెంట్స్లోకి వచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఈ ప్లేస్లో మనం రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్, దాన్ని ఎస్ చేయండి. ఎస్ చేస్తే బిల్ టు సిప్ టు అనే 2 అడ్రస్లు వస్తాయి. జిఎస్ నెంబర్ ఒకటే, కంపెనీ ఒకటే, అడ్రస్లు మారుతాయి ఓన్లీ. దాన్ని బిల్ టు సిప్ టు అంటాం. కంట్రోల్ పి.
ప్రివ్యూ. చూడండి ఒకటే అడ్రస్ వచ్చింది, ఇంకో అడ్రస్ రాలేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఎస్కేప్, కాన్ఫిగర్, లాస్ట్లోకి వస్తే ఇక్కడ సో కన్సైనీ డీటెయిల్స్, సో కన్సైనీ డీటెయిల్స్ ఎంటర్ ఇచ్చినామంటే ఆ ఆప్షన్ అప్పుడు బయటకు వస్తుంది. ఆల్ట్ జెడ్ చూసారా, ఒకటి కడప అడ్రస్, ఒకటేమో నెల్లూరు అడ్రస్. దీన్ని బిల్ టు లేదా సిప్ టు అంటాం. బిల్ టు లేదా సిప్ టు అని మనం చెప్పుకుంటాం. ఓకే అమ్మా, ఈ విధంగా మనము ఒక సేల్స్ ఇన్వాయిస్లో ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం. అదే బిల్ ఆఫ్ సప్లై అనుకో, ఓకే, బిల్ ఆఫ్ సప్లై చూడండి, వాటికి ట్యాక్స్ ఉండదు. బిల్ ఆఫ్ సప్లైకి సి రైస్, ట్యాక్స్ ఉండదు కదా, ఎగ్జామ్ట్ ఇవ్వాలి. కంట్రోల్ పి చూడండి, ఆటోమేటిక్గా బిల్ ఆఫ్ సప్లై అని వచ్చింది పైన. ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ చూడండి, పైన బిల్ ఆఫ్ సప్లై వచ్చింది. బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి ట్యాక్స్ ఉండదు. ఏ ఐటమ్స్కి అయితే ట్యాక్స్ ఉంటుందో వాటిని ట్యాక్స్ సంబంధించిన ఐటమ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ దీంట్లో? సార్ Clear? లాస్ట్ వన్ ఒకసారి చెప్పండి సార్. బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది. ఐటమ్ ట్యాక్స్ ఇవ్వకుండా మీరు ప్రింట్ తీశారంటే ఆటోమేటిక్గా ప్రింట్లో బిల్ ఆఫ్ సప్లై అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా ఎనీవన్? ఓకే సార్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.